హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము అరుణాచలం వెళ్ళిన దాని గురించి వీడియో తీసినాము చిన్నది. అది మీరు చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. అరుణాచలంలో ఎలా జరిగింది మాకు దర్శనం అన్నది ఈ వీడియోలో ఉంది, పూర్తిగా చూడండి. మేము అసలు అక్కడ అరుణాచలం వెళ్ళాక స్టార్టింగ్ గిరి ప్రదర్శన చేసినామండి. గిరి ప్రదర్శన స్టార్టింగ్లోనే ఫస్ట్ వచ్చేసి అగ్నిలింగం ఎదురైంది మాకు. అక్కడ నుంచి ఒక్కొక్క లింగం కనిపిస్తూనే ఉంటుంది. మనం వెళ్తూ ఉంటే ఒక్కొక్క టెంపుల్ ఎదురవుతుంది, అందులో ఒక్కొక్క లింగం ఉంటుంది. అదే ప్రత్యేకత అరుణాచలానికి. మనం ఆ లింగాలన్నీ దర్శనం చేసుకున్న తర్వాతనే మళ్ళీ మనం రాజగోపురం అని ఉంటుంది. ఆ రాజగోపురం నుంచి టెంపుల్లోకి వెళ్తాం. అక్కడ అగ్నిలింగం నుంచి మళ్ళీ బయటకు వచ్చినాక అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఇక్కడ ఇంకో టెంపుల్ ఎదురైంది మాకు, అమ్మవారిది. అక్కడ అందరు నిమ్మకాయలు కొనుక్కొని దిష్టి తీసుకొని పాడేస్తున్నారు. మా వాళ్ళు చూసుకుంటూ తీసుకోండి అని అంటే తీసుకోలేదు, దిష్టి తీసుకొని పాడేయండి అంటే అవన్నీ నమ్మొద్దు అని ఎవరి నమ్మకం వాళ్ళది. అలా అక్కడ వాళ్ళందరూ చేస్తున్నారు, మేమైతే చూడలేదు, అంటే తీయలేదు. అక్కడ వెళ్ళి దర్శనం చేసుకొని మొక్కుకొని దండం పెట్టుకొని ఇంకా ముందుకి మూవ్ అయిపోయినాం. అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే చాలా టెంపుల్స్ ఎదురైనాయి. అక్కడ కొన్ని చిన్న చిన్న రాళ్ళతోటి శిల్పాలు చెక్కి పెడుతున్నారు. అక్కడ మన ముందే చెక్కి మనకు కావాలంటే ఎలా కావాలంటే అలా చెక్కిస్తారు. ఏ శిల్పం కావాలంటే అది అక్కడ అలా ఏ శిల్పం కావాలంటే ఆ శిల్పం మన ముందే మనకి చెక్కి ఇస్తారు. మీ ఇష్టం, అది కొనుక్కుంటే కొనుక్కోవచ్చు, లేకుంటే లేదు. మేమైతే తీసుకోలేదండి. మనం కొనుక్కున్నా కూడా వాళ్ళకి హెల్ప్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళకి పెద్ద పెద్ద షాప్స్ లేవు కదా. అట్లా మనం ఏదైనా చిన్న కొనుక్కుంటే వాళ్ళకు కూడా సేల్ అవుతుంది, మనీ వస్తాయి, వాళ్ళకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం మనము. అలా వెళ్తుంటే మాకు ఒక పికాక్స్ కనిపించినాయి. అక్కడ ఒక అతను పికాక్స్కి ఫీడ్ చేస్తుంటే మేము ఏంటా అని వెళ్ళి చూస్తుంటే పికాక్స్కి ఫీడ్ చేస్తున్నారు. అది ఎందుకు మిస్ అవ్వాలని చిన్న వీడియో తీసుకున్నాము. దారిలో అలా వెళ్తుంటే ఇంకా ఆకలి వేసింది, నీరసం వచ్చింది ఫస్ట్, తర్వాత ఆకలి. అందుకోసమని ఇక్కడ వెయిట్ చేసినాము, ఆగినాక అక్కడ ఫుడ్ బాగుంది, మీరు కూడా తినొచ్చు. ఇదేం ప్రమోషన్ కాదు, చెప్తున్నా. ఎందుకంటే గిరి ప్రదక్షిణ అంటే ఒక 5, 6, 7 అవర్స్ వరకు ఓపికను బట్టి నడక, టైమింగ్ దాన్ని బట్టి కూడా. దానికని వాటరు, ఫుడ్ ఇంపార్టెంట్, మన ఇష్టం. ఇంకా వాటర్ అయితే ఖచ్చితంగా. ఫుడ్ కూడా తినాలనుకున్న వాళ్ళు తినొచ్చు, లేకుంటే ఉపవాసం ఉండి చేయాలనుకున్న వాళ్ళు చేయొచ్చు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఆకలి కాగలేరు కదా, అందుకోసమని మేము కూడా అక్కడ ఆగి ఫుడ్ తినేసి కంటిన్యూ అయినాం. ఇంకా అక్కడి నుంచి మా ప్రయాణం మళ్ళీ స్టార్ట్ అయింది. మా మధ్యలో ఇలా గొడవలు, నవ్వులు అన్నీ జరిగినాయి. మధ్యలో మనకి లింగాలది మ్యాప్ కనిపిస్తుంది అండి, అది చూసుకుంటూ మనం ఎప్పుడు ఎక్కడ ఉన్నాం అన్నది తెలుస్తుంది. మోక్ష మార్గం మిస్ అవ్వద్దు ప్లీజ్, అది చాలా ముఖ్యం. మేము ఇప్పుడు టెంపుల్లోకి ఎంటర్ అయిపోయినాం. టెంపుల్లో మొత్తం వీడియో తీసుకున్నాం, వీలైనంత వరకు వీడియో తీసినాము. ఇది క్యూ లైన్ అండి. క్యూ లైన్ నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే మనం టెంపుల్లోకి ఎంటర్ అవుతాము. అక్కడ నుంచి మళ్ళీ టెంపుల్లోకి ఎంటర్ అయినాము. అక్కడ నుంచి శివుడి దర్శనం జరుగుతుంది మనకి. అక్కడ మాత్రం కొద్దిగా రష్ ఎక్కువ ఉంటుంది, తప్పదు, వెయిట్ చేయాలి ఆ శివుడి దర్శనం జరగాలంటే మనకి. అందరూ లైన్లో ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటుండ్రు. మేము కూడా అలా అనుకుంటూ బయలుదేరుతున్నాము. వెళ్ళినాము, చాలా బాగుంది, రష్ అయితే ఉంది, తప్పదు, దర్శనం చేసుకోవాలి కదా మనము. అందుకనే కదా అంత దూరం వెళ్ళాము. అదే అందరూ అంటారు, శివుడు ఆజ్ఞ లేనిదే మనం అరుణాచలం వరకు వెళ్ళలేము అని. అది కూడా మేము కూడా నమ్మి వెళ్ళినాము. వెళ్ళే ముందు ఒక రాత అంట మనది, వెళ్ళేసి వచ్చినాక ఇంకో రాత అంట. అది ఎంతవరకు నిజమో తెలీదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.